నమస్తే హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ ఐఐహెచ్పి వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కు చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బసవానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో సార్. సార్, ఫస్ట్ ఈ రోజుల్లో చూసినట్టయితే చాలామంది కిడ్నీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేయించుకొని ఇంకా సఫర్ అవుతున్నారు కదా. ఈ హోమియోపతిలో ఎలాంటి వైద్యం అందుబాటులో? హోమియోపతిలో కిడ్నీ సమస్యలకు డయాలసిస్ లేకుండా హోమియోపతి వైద్యం ద్వారా శాశ్వత నివారణ అవుతుంది. మామూలుగా కిడ్నీ ఫెయిల్ అంటే సిరం క్రియాటిన్ నెఫ్రైటిస్ రావడం వల్ల మనకు ఈ యొక్క కిడ్నీలు ఫెయిల్ కావడం వల్ల బ్లడ్లో సిరం క్రియాటిన్ లెవెల్ పెరుగుతుంది. దానివల్ల బాడీ అంతా అనసరక మొత్తం ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఊపిరితిత్తులలో నీరు రావడము, కాళ్ళల్లో వాపు రావడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, నడవలేక దమ్ము దిగడం. అలాంటి వాళ్ళకు డయాలసిస్ కంపల్సరీ అంటున్నారు. డయాలసిస్ చేసుకుంటా కూడా చాలామంది ఇబ్బంది పడుతుంది. డయాలసిస్ చేసినా కానీ నెక్స్ట్ డే ఒక పాయింట్ కూడా తగ్గడం లేదంటే ఎంత బాగుంటుంది. ఇవాళ ఒక పేషెంట్ వచ్చింది, 6 సంవత్సరాల నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నా ఇంతవరకు డయాలసిస్ అనేది ట్రీట్మెంట్ కాదు కాబట్టి అది తగ్గదు. హోమియోపతి వైద్యంలో మీ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే హోమియోపతిలో ఆ నెఫ్రాన్స్ అన్నీ కూడా ఇన్ఫెక్షన్ అంతా కూడా క్యూర్ అయిపోయి నార్మల్ పొజిషన్కి వస్తున్నాయి కిడ్నీస్. అది ఎంతవరకు అనేది ప్రజలకు మనం మందులు ఇచ్చినాం. సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మీకు ప్రత్యక్షంగా సాక్ష్యాలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో కిడ్నీ ఫెయిల్యూర్ గురించి చాలామంది వస్తున్నారు మన దగ్గరికి. ఆ కిడ్నీ ఫెయిల్యూర్కు డయాలసిస్ లేకుండా మందులతో తగ్గిస్తున్నాం. నిన్న ఒక పేషెంటు గత నెల కింద వచ్చిండు. పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల పెరాలసిస్ వచ్చి పెద్ద ఆయన నీళ్ళు పాలు తాగలేకుండా కంప్లీట్ 1 సైడ్ పెరాలసిస్, కాళ్ళు చెయ్యి ఆడకుండా అయిపోయింది. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో 10 రోజులు అడ్మిషన్ చేసుకొని 20 లక్షల రూపాయలు బిల్ అయిన తర్వాత ఇంటికి పంపించింది. ఇక వాళ్ళ దగ్గర డబ్బులు లేవని తెలుసుకొని ఇంటికాడ తీసుకుపోండి, ఇంటికాడ వేసుకోండి, ముక్కులో నుంచి ఫుడ్ పైప్ పెట్టి ఇంటికాడనే పెట్టి పాలు జ్యూస్ తాగిపిస్తున్నారు. ఆ టైంలో మన గురించి తెలుసుకొని నా దగ్గరికి రావడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు. వాళ్ళు వస్తే ఆయనను వీడియో కాల్లో ఇంటికాడ ఉన్న పరిస్థితి చూసిన, వీడియో కాల్ చేసి ఆ వీడియో కాల్లో ఆయన మొత్తం తెల్లగా ఫేస్ అయిపోయాడు. రక్తహీనత ఉన్నది. ఆ పేషెంట్కు చాలా సీరియస్గా ఉన్నది. మనం ఈ హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయని చెప్పి ఇచ్చి పంపించడం జరిగింది వాళ్ళ మనకి. మందులు వాడిపించి 1 మంత్కు నిన్న వచ్చిండు. ఎట్లా ఉంది మీ తాతగారు? మంచిగా సార్, మంచి డెవలప్మెంట్ ఉన్నది, ముఖంలో కళ్ళ వచ్చింది, మంచిగా ఏమీ తినని వాడు, కాన్షియస్లో లేనివాడు కళ్ళు తెరిచి మమ్మల్ని చూస్తున్నాడు, మళ్ళా నీళ్ళు ఇడ్లీ తింటున్నాడు, మింగుతున్నాడు అని చెప్పి. సరే వీడియో కాల్ చేసి చూపి అంటే వీడియో కాల్లో చూసిన. వీడియో కాల్లో చూస్తూ వీడియో తీసుకున్నా. ఆ వీడియో మీకు తీసుకొచ్చినా వాళ్ళు ఏం చెప్తారో మీరు వినండి. ఏం పేరు? రవికుమార్ అండి. రవికుమార్, ఎక్కడి నుంచి వచ్చినావు? విజయవాడ బ్రాంచ్కి వచ్చినావు. విజయవాడ. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ఫెయిల్, సిరం క్రియాటిన్ పెరిగింది. మరి ఇప్పుడు మందులు ఎన్ని రోజులు అయింది? 1 మంత్లో ఈ సెకండ్ విజిట్, 1 మంత్ వాడుకొని సెకండ్ విజిట్ వచ్చినావు. ఈ సెకండ్ ఇప్పుడు 1 మంత్లో ఏమేమి డెవలప్ అయింది? బాడీ యాక్టివ్ అయింది సార్. యాక్టివ్ అయిందా? వెరీ గుడ్. బీపీ 130, 140 ఉండేది, 120 మెయింటైన్ అవుతుంది. బీపీ కూడా తగ్గింది. వెరీ గుడ్. బాడీ యాక్టివ్గా ఉంది. కిడ్నీ మంచిగా అవుతున్నా కొద్ది బీపీ ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది. కంట్రోల్గా ఉంటుంది. నీకు అట్లేక కంటిన్యూ చేసుకో. 6 నెలలు బాడీ కూడా యాక్టివ్గా ఉంది. 6 నెలలు కంటిన్యూ చేసుకో. ఓకే సార్. ఓకే. ఏం పేరు? శేషరత్నం. శేషరత్నం. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప గుంటూరుకి వెళ్ళి విజయవాడకు వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? హార్ట్ ప్రాబ్లంతో ఏమేమి బాధ ఉండే? నొప్పి ఆయాసం. ఏడొస్తుంది నొప్పి? నొప్పిలో వస్తుండే బాగా. నడుస్తే వస్తుందా, కూర్చుంటే వస్తుండేనా? నడిస్తే నడు నొప్పి వస్తుంది. నడిచేటప్పుడు ఛాతీ నొప్పి వస్తుందా? ఇప్పుడు మందులు వాడినాక ఎట్లుంది? కొంచెం పర్లేదు, మంచిగా ఉందా? బయట డాక్టర్లు ఏమన్నారు మరి ఆ నొప్పికి?
మందులు వాడే 3 సంవత్సరాలు. తగ్గలేదు. ఇంగ్లీష్ మందు వాడితే తగ్గలేదు. ఇక్కడ 1 నెలకే తగ్గింది. అదే డెవలప్మెంట్. ఓకే, కంటిన్యూ చేయి. ఏం పేరు? రాఘవులండి. రాఘవులు ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప విజయవాడ. విజయవాడ బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చిండు? కిడ్నీ ఫెయిల్. సిరం క్రియాటిన్ ఎంత ఉండే వచ్చినప్పుడు? 14 ఉండే. అప్పుడు ఏమేం బాధలు ఉండే? బాగా ఆయాసం, నొప్పులు, నీరసం. ఇప్పుడు మందులు ఈశ్వరప్ప మందులు వాడినాక ఎట్టున్నది? కొంచెం పర్ల బాగానే ఉంది. నీరసం పోయింది. ఆయాసం రాట్లా. క్రియాటిన్ ఎంత తగ్గింది? 14 6కి వచ్చింది. 6కి వచ్చిందా? 6.8. సగానికి సగం తగ్గింది. 14 కేలు 6కి వచ్చిందంటే చాలా మంచిగా అవుతున్నావు. లోపల వస్తుంది. అది కూడా పోతుంది. నిలబడి తగ్గించుకో. అది కూడా పోతా. అది పోయేదాకానే నీకు మందులు ఇస్తా. ఒకటి వచ్చేదాకా. ఒకటి రావాలి. ఒకటి వచ్చేదాకా మందులు ఇస్తా. అప్పటి వరకు అన్నీ పోతాయి. ఓకేనా? బీపీ ఎక్కువ ఉంటుంది. బేబీ కూడా కంట్రోల్ అయితే ఇస్తున్నా. ఏం పేరు? శేఖర్. శేఖర్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఎల్బీనగర్. ఎల్బీ నగర్. ఏం బాధతో వచ్చినావు? బ్రెస్ట్ లెఫ్ట్ సైడ్ కాళ్ళు చేతులు క్రియాటిన్ ఉంది. క్రియాటిన్ పెరిగింది. అప్పుడు ఎంత ఉండే వచ్చినప్పుడు? 2.78 ఉంది సార్. అప్పుడు బాధలు ఏమేమి ఉండే? ఇక్కడ బాగా పెయిన్ వచ్చేది. ఈ నొప్పి తట్టుకోలేక ఉరి పెట్టుకున్నా. ఈ చేతి పంజాక ఉరి పడలేదు. నొప్పి తట్టుకోలేక ఉరి పెట్టుకున్నావు? చచ్చిపోదాం అనుకున్నావు? అబ్బా అబ్బా. ఉరి పడలేదు. చేతి పడలేక కింద పడిపోయినా. ఇక్కడ దెబ్బ తగిలింది. ఎవరు చెప్పకుండా అట్లా చేస్తారు. అయ్యో రామ. ఏం బాధ కోసం నువ్వు చచ్చిపోదాం అనుకున్నావు? నొప్పి. కిడ్నీ బాధకా? నొప్పి బాగా. కిడ్నీ బాధ తగ్గదని చెప్పి చచ్చిపోదాం అనుకున్నావు. అయ్యో. ఇప్పుడు మన మందులు ఈశ్వరప్ప మందులు వాడినాక ఎన్ని నెలలే? 2 నెలలు అయింది సార్. ఇది 1వ విజిట్. ఇది 2వ విజిట్ కదా? 1 నెల వాడినావు కదా? 1 నెల వాడినా కంప్లీట్. అప్పుడు 5 నెలలు తగ్గింది. మళ్ళీ ఇంకో నెల వాడినా. 2 నెలలు వాడినాక పెయిన్ అంతా పోయింది. ఇప్పుడు 2.25 వచ్చింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. తెచ్చినావా రిపోర్ట్? రిపోర్ట్ చూపి. ఇది రీసెంట్ మొన్న తీసుకొని తెచ్చినట్టుకు వస్తున్నాను. ఇది రీసెంటా? పాత మీకు చూపించిన 2.45. చాలా తక్కువ ఉన్నది. ఏమి ఇట్లనే మెయింటైన్ చేయి మొత్తం పోయేదాకా. क्या नाम है? मोहम्मद महमूद अली. मोहम्मद महमूद अली. महमूद अली. क्या नाम है इसका? महमूद अली. हाँ, महमूद अली की क्या तकलीफ था? किधर किधर फिर के इधर आ गया? बोलो किधर? हाँ, नीलाफर के बाजू में ना हाँ, MNJ हॉस्पिटल गया, कैंसर हॉस्पिटल. क्या बोले? कीमो दलाए. रेडिएशन हुआ. वे तो कुछ कम हुआ? नहीं हुआ. फिर से हुआ. फिर वैसी हुआ? फिर हुआ. बहुत दर्द से आया था. बहुत तकलीफ. लाल था पूरा. चल नहीं सक रहे थे. हाँ, अब जरा अच्छा है. आराम है. जा रहे फिर रहे. चल रही? हाँ, चल हाँ. रहे फिर रहे. सब खा रहे कर रहे. चलने में नहीं आ सब रहा. कार्य निगलने आ रहा. निकलने आ रहा. सब आराम. अब Good. अच्छे है वो. अब अच्छा है. जरा कमजोरी है वो. अभी ऐसी खाना 1 साल खाना दवा. 1 साल खाए तो ही अच्छा होता. अच्छा. लालपन पूरा गए, सूख जा रहा दवा. कैंसर को बीमारी है, उसको कैंसर को होम्योपैथी में ही दवा है. कीमोथेरेपी करे तो कुछ फर्क नहीं हुआ. 12 करे कुछ भी नहीं. 12 करे तो कुछ भी नहीं हुआ. 3 साल इलाज करे. 3 साल इलाज करे या 3 महीने में अच्छा हो गया. हाँ. अच्छा दिख रहा. हाँ, अच्छा दिख रहा है. फिर खून की कमी थी वो भी पूरी हो गई. వెరీ గుడ్, వెరీ గుడ్. ఐసి కిలావు. ఏం పేరు? మహేందర్ సార్. మహేందర్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప. జగద్గిరి గుట్ట పాపేట్ నగర్. జగద్గిరి పుట్టెకలు వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లం వచ్చాను సార్. కిడ్నీ ప్రాబ్లం. దానివల్ల ఏమేమి బాధలు ఉండే? ఎంత ఉండే సిరం క్రియాటిన్ మొదలు వచ్చినప్పుడు? 7 ఉంది సార్. 7.8 ఉండే వచ్చినప్పుడు. అవును సార్. దానివల్ల ఏమేమి బాధలు ఉండే? దానివల్ల ఆయాసం ఉండే, నడవలేదు, నిద్ర లేకపోయేది, వామిటింగ్స్ అవుతుండే, తల నొప్పి, కాళ్ళు బలంగా నడవలేకపోయాను, నీరసం ఉండే. ఇవన్నీ తగ్గినాయి సార్. ఇవన్నీ తగ్గినాయి. ఎన్ని రోజులు వాడుతున్నా, బండి నడుపుతున్నా. అబ్బా, వెరీ గుడ్. మంచిగా నా పని చేసుకుంటున్నా. మంచిగా నడుస్తున్నా. గ్యాస్ ప్రాబ్లం కూడా వచ్చింది. సిరం క్రియాటిన్ ఎంత తగ్గింది? 2 పాయింట్ తగ్గింది సార్. వెరీ గుడ్. 7 నుంచి 5కి వచ్చిందా? 5 గుడ్. మంచి రిజల్ట్ ఉంది. ఇంకొక 6 నెలలు వాడుకో, ఇట్లాగే మంచిగా అయిపోతుంది. వెరీ గుడ్.
కానీ బండి ఇప్పుడే ఎక్కకు ఎంత కళ్ళు చీకట్లే సొలిగి ఎక్కడ పోతే పడితే కష్టం. అన్నీ నడపట్లేదు సార్. ఎప్పుడన్నా మిస్టేక్ నీకు బలం వచ్చింది ఎక్కుదాం పోదాం అనిపిస్తుంది కానీ చెప్పలేము. ఇప్పుడు ఇంకా పూర్తిగా నార్మల్ రాలే కదా, బ్రెయిన్లో ఏమన్నా ప్రాబ్లం అయ్యి వాళ్ళ కళ్ళు చీకట్లేనే అనుకో, నువ్వు ఎక్కడో పోయే వరకు గుర్తే కష్టం. అందుకే ఎక్కకి ఇప్పుడే బండి. ఇప్పుడు నీకు డయాలసిస్కు సంబంధించినటువంటి ఈ పిస్టులా వేస్తుంటే కదా ఛాతీలా, అవును సార్. ఉన్నదా తీసేసినావా? తీసేసి సార్ చూపి. ఇప్పుడు డయాలసిస్ పోకుండా అయిపోయినావా? డయాలసిస్ పోతే అసలు బంద్ అయిపోయింది. నాకు బాడీ కూడా మంచిగా ఉంది, నొప్పులు తగ్గినాయి, ఆయాసం తగ్గింది, గుడ్, నడుస్తున్నాను, వెరీ గుడ్, ఇబ్బంది లేదు. తీసేసిన డయాలసిస్ తీసేసిన, గుడ్, మంచిగా వెయిట్ చూసినావా? ప్రజలకు తెలవాలే, డయాలసిస్ అనే అలవాటు చేసి మనుషులను హింస పెడుతున్నారు, నరకలోకం చూపిస్తారు. ఈడ హోమియోపతిలో తీపి గులికలు నోట్లు వేస్తేనే రోగం తేలిపోతున్నది, మంచిగా అయిపోయాడు. డయాలసిస్ చేయకుండా మంచిగా ఉన్నాడు, కథం. ఇదే కంటిన్యూ చేయి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏం పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ శ్రీశైలం. శ్రీశైలం నుంచి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? క్రియాటివ్ పెరిగిందని వచ్చేసారు. కిడ్నీ ఫెయిల్, సిరం క్రియాటిన్ పెరిగింది. మరి డాక్టర్లు ఏం చెప్పారు? డాక్టర్లు ఏం చెప్పారు సార్, మందులు రాసిచ్చారు, ఇంగ్లీష్ మెడిసిన్ వాడాను, డయాలసిస్ దాకా పోలేదు, డయాలసిస్ పోలేదు, ఇంకా మీ దగ్గర మందులతోనే వాడుకుంటున్నావు, మందులతో తగ్గలేదు. తగ్గకపోతే ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చినావు. ఇవాళ వచ్చి ఎన్ని రోజులు అయ్యావు? వచ్చి 33 రోజులు అయింది సార్. 33 అంటే ఒక నెల వాడినావు. ఒక్క నెల వచ్చినప్పుడు ఎంత ఉండే సిరం క్రియాటిన్ అంటే? సిరం క్రియాటిన్ 2.1 ఉండే. ఇప్పుడు రిపోర్ట్ చేయించుకొని వచ్చినావు. ఇవాళ ఎంత ఉన్నది? 1.5 సిరం క్రియాటిన్. గుడ్. శ్రీనివాస ఎక్స్, ఓకే. కథం నార్మల్కి వచ్చినావు. కానీ ఇట్లనే ఒక 6 నెలలు వాడితే అదే స్టైల్ ఉండాలి, మళ్ళీ పెరగొద్దిగా. అట్లనే మందులు వాడుకుంటావు. ప్రజలకు తెలవాలి, హోమియోపతి వైద్యంలో కిడ్నీలు సిరం క్రియాటిన్ ఎట్లా తగ్గుతుంది అని క్వశ్చన్ ఎత్తుంటారు. అడుగుడు పెట్టవద్దు, ఇట్లా దిగి చూస్తే అర్థమవుతుంది. అర్థమైందా? ఇది పర్మనెంట్ నార్మల్ తీసుకొచ్చే వైద్యం. అందుకోసమే ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. నీ వీడియో ప్రపంచమంతా బయటట్టు చేస్తా, ఓకేనా? పేరు సార్? పద్మ. మీ మిస్సెస్ పేరు పద్మ? అవును సార్. పద్మకు ఏం బాధ ఉందని చెప్పి ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చారు. ఫస్ట్ మన ఆర్సమల్ ఉండే, ఇంకోటి ఏంటంటే ఇది కిడ్నీ ఒకటి క్రియాటిన్ ఉండే, ఒకటి ఉండే కిడ్నీ ఫెయిల్, సిరం క్రియాటిన్ పెరిగింది. దానివల్ల ఏమేమి బాధలు ఉండే? అన్నం తినకపోతుండే, వాంతులు చేసుకుంటుండే, మొత్తం నిద్ర సరిగా రాకపోతుండే. ఇట్లా ఉంటే బయట డాక్టర్లు ఏం చెప్పారు మరి? డాక్టర్ ఏమన్నారంటే ఇవే గొల్లు వాడాలి, ఏం చేయలేము, ఏమన్నా ఉంటే డయాలసిస్ చేయించుకోవాలి అంతే తప్ప కానీ ఏమన్నా కాదని చెప్పారు. డయాలసిస్ చేయించుకోవాలి, ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేమన్నారు. అవును, మందులే ఇస్తామన్నారు. అంతే. ఆ మందులతో తగ్గలేదు, పెరుగుతూనే ఉంది. ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని నెలలే? నేను వచ్చి 2 నెలలు అయింది, దీంట్లో 3వ నెల. 2 విజిట్లు కంప్లీట్, 2 నెలలు మందులు వాడిపించినావు. 2 నెలల్లో ఏమేమి డెవలప్ అయింది? ఒకటి క్రియాటిన్ ఒకటి తగ్గింది, సిరం క్రియాటిన్ తగ్గింది, ఆర్సమల్ తగ్గింది. వెరీ గుడ్. ఆకలి కొంచెం పెరిగింది, ఒక 10% పెరిగింది. మంచిగా తింటుంది ఇప్పుడు, కొంచెం తింటుంది. వెరీ గుడ్. ఇది డెవలప్మెంట్. ప్రజలకు ఈ విషయాలు తెలియక బాగా ఎక్కడెక్కడో పోయి విషయాలు సబ్జెక్ట్ తెలియనప్పుడు ఏమవుతుంది, ఏం చెప్తే అది వింటారు. అట్లనే ఈ యొక్క సమస్యలకు గురవుతున్నారు. క్రియాటిన్ అంటే ఇక జీవితంలో తగ్గదని చెప్పి భయప్రాంతులకు గురై సూసైడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఒక పేషెంట్ అనుకుంటున్నారు, నేను ఆ ఊరేసుకుందాం అనుకున్న సార్ అది తాడితే స్లిప్ అయి కింద పడిపోయి కాల్ చేయబడిపోయింది అంటున్నాడు. ఒక గట్ల పరిస్థితి ఉన్నది. నేను చెప్పేది ఒకటి ఏంటంటే, మా పిల్లలు కూడా ఈ హోమియోపతి దానికి వెళ్తున్నావు, హాస్పిటల్కి తీసుకపో అని అన్నారు. భయపెట్టించినాను, నువ్వు ఏదో వాడుతున్నావు, నువ్వు ఏమో చేస్తావు అని చెప్పేసి అన్నారు. నేను ఇప్పుడు చూసిన తర్వాత పరిచయం అయిపోయారు. మా యూఎస్ పంపించిన రిపోర్ట్లన్నీ. అబ్బా, వెరీ గుడ్. చూసిన తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడతాడు మా బాబులు ఇద్దరు. మన హాస్పిటల్లో జరిగే సంఘటనలు చూడమని చెప్పు. అదే చెప్పినా నేను, మన వీడియోలు చూడమని. వేరే మాట్లాడతలేడు మా బాబులు ఇద్దరు. వాళ్ళకు జ్ఞానము సబ్జెక్ట్ తెలిస్తే తప్పు మాట్లాడరు. ప్రజలు కూడా అంతే, తెలియకనే మోసపోతున్నారు. వాళ్ళకి తెలిసేటట్టు చేయాలంటే మనం సాక్ష్యాలు చూపించాలి. అంతే కదా మరి. అంతే. నాకు సంతోషం అనిపించింది, ఎందుకంటే అసలు నాకు టెన్షన్ ఉండే, తగ్గుతుందా తగ్గదని నాకు కూడా నమ్మకం లేకుండే. రెండోసారి వచ్చేసరికి ఇంకా నమ్మకం ఎక్కువ పెరిగిపోయింది. వెరీ గుడ్. అది ఇప్పుడు అట్లే మెయింటైన్ చేయి. ఏం పేరు? రాము. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. ఓకే, విజయవాడకు వచ్చినావు. ఏం బాధ?
కిడ్నీ క్రియేటెడ్, సీరం క్రియేటిన్ పెరిగింది. అప్పుడు ఏమేమి బాధలు ఉండే? కాలు వాపులు, ఆ, కాలు తిమ్మిరి, ఆ, బాత్రూమ్ సరిగ్గా బాగా మందంగా వచ్చేది. ఆ. ఇప్పుడు బాత్రూమ్ ఫ్రీగా వస్తుంది. మంచిగా వస్తుందా? ఎన్ని రోజులు అయినావు? 1 నెల వాడి. ఒక నెలలో ఎంత మంచి రిజల్ట్ ఉంది. బయట డాక్టర్లు ఏమన్నారు? అది తగ్గదు అని అన్నారు. మామూలుగా 2 పాయింట్లు పెరిగింది సార్. తగ్గదన్నారా? క్రియేటెడ్ తగ్గదన్నారు. తగ్గదన్నారు. అమ్మ ఎట్లుండే సారా? మంచిగా ఉన్నాడా? సంతోషమైందా? బయట పోతే డయాలసిస్ అని నరకం చూపిస్తారు. ఓకే. ఏం పేరు? షేక్ ఫక్రుద్దీన్ అండి. షేక్ ఫక్రుద్దీన్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప. రేపల్ నుంచి అండి. రేపల్లి ఏం బాధతో వచ్చినావు? ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్ డయాలసిస్ జరుగుతుంది. సీకేడి కిడ్నీ ఫెయిల్యూర్. అవును సార్. సీరం క్రియేటిన్ వచ్చినప్పుడు ఎంత ఉండే? వచ్చినప్పుడు 14 ఉంది సార్. 14 ఉంటే మరి 5.6 ఉంది సార్. ఇప్పుడు ఎంత వచ్చింది? మెడిసిన్ వాడిన తర్వాత మన మందులు వాడినాక ఎంత ఉంది ఇప్పుడు? 5.6 ఉంది సార్. రిపోర్ట్ చూపి. రిపోర్ట్ ఏది? ఇదే 5.94 తక్కువైంది. ఓకేనా? షుగర్ అండి. మంచి తక్కువ ఉంది. మంచి తగ్గింది. క్రియాటిన్ బాగా తగ్గింది అంటున్నా. తగ్గింది సార్. ఇట్లనే కంటిన్యూ చేయి. అమ్మ తగ్గిందా? తగ్గిన ఏమవుతాడు? మీ భర్తనే కదా. అప్పటికి ఇప్పటికి మంచిగా ఉన్నాడా? తింటున్నాడా? పచ్చం నాన్ వెజ్ పెట్టక ఇప్పుడే. ఓకే ఓకే. ఏం పేరు? మీ బాబు అబ్బాయిదా? రాగ శ్రీనివాస్కు ఏం ప్రాబ్లం ఉండే? ఏం ప్రాబ్లంతో వచ్చిండు? కిడ్నీ ఫెయిల్ అయింది. క్రియాటిన్ ఎంత ఉండే? వచ్చినప్పుడు 8.5 ఉండే. ఇప్పుడు మందులు ఎన్ని రోజులు వాడిర్రు? 1 నెలలో ఎంత వచ్చింది ఇప్పుడు? 7.3. చాలా తగ్గింది. చెప్పిండా బాబు? మంచిగుందన్నాడా? ఇట్లాగే 6 నెలలు వాడాలి. పచ్చం చేసుకుంటా మొత్తం మంచిగా అయిపోతాడు. ఓకేనా? మంచిగానని చెప్పి మళ్ళీ అవి ఇవి తినకమని చెప్పు. ఏం పేరు? శోభన్ కుమార్. ఎక్కడి నుంచి వచ్చినావు? కనిగిరికి వెళ్ళి విజయవాడ బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధ ఉండే? క్రియేటిన్ ఎక్కువ ఉండే. ఎంత ఉండే అప్పుడు? 12 పాయింట్. 4 పాయింట్స్ తగ్గింది. మొత్తం తగ్గింది సార్. తగ్గిందా? తగ్గింది బాగా. మరి డయాలసిస్ లేకుండా హోమియోపతి ఎంత మంచి తగ్గుతుందో ప్రజలకు తెలియక చాలా నష్టపోతుర్రు. అందుకే ప్రజల చైతన్యం కోసం నీ అభిప్రాయం తీసుకున్నా. చూడండి, ఇంత అద్భుతమైన కేసులు హోమియోపతిలో ఈ యొక్క కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రజలకు ఇంతవరకు హోమియోపతి మీద అవగాహన లేక మరి ఇలాంటి వైద్యం హోమియోపతిలో ఉన్నది. ఈ శక్తివంతమైన మందులు ప్రజలకు అందించాలన్నదే మా లక్ష్యం. డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారు హోమియోపతి వైద్య పితామహుడు. అలోపతి డాక్టర్ అయి ఉండి అలోపతిలో ఎండి ప్రొఫెసర్ ఒక పెద్ద మనిషి. ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవిస్తూ నిరంతరం ప్రజల కోసం ఆలోచించి ఈ వైద్యం కనిపెట్టిండు. ప్రజలకు నష్టం జరగకుండా, ఎలాంటి ఆర్థిక ఇబ్బంది జరగొద్దు, వ్యాధులు సంపూర్ణంగా శాశ్వతంగా నివారణ చేయాలి అనే ఉద్దేశంతో ఈ వైద్యం కనిపెట్టిండు. మరి ఒక అలోపతి డాక్టర్ అయి ఉండి అలోపతిలో ఎండి ప్రొఫెసర్ అయి ఉండి ప్రతిపక్షంగా హోమియోపతి వైద్యం ఎందుకు కనిపెడతాడు? అందులో లేని సత్తా ఇలా ఉంది కాబట్టే ఆయన కనిపెట్టిండు. అది ప్రజలకు సరిగ్గా అందించేటట్టు లేక, ప్రజలకు దీని మీద అవగాహన క్లాసెస్ చెప్పక హోమియోపతి అని వాళ్ళకి చూపిస్తే ఏమర్థమవుతుంది? దీని పుట్టుపూర్వోత్తరాలు, దీని సిద్ధాంతాలు అన్నీ చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినప్పుడే హోమియోపతి వైద్యం వాడతారు, వాళ్ళు అనుభవిస్తారు, వాళ్ళు ప్రజలకు చెప్తారు. నేను మా దగ్గర ఒక్క ఊరిలో ఒక్క పేషెంట్ వస్తే
ఒకటి స్లోగన్ ఉంది చూడండి, విప్లవ స్లోగన్, ఊరికి ఒక్క వీరుడు. గద్దరు పాడిన పాట, వీరుడు ఊరికి ఒక్క వీరుడు ఊరితే ప్రజాయుద్ధమే చేస్తాడు. ఇప్పుడు హోమియోపతి కూడా అంతే, ఊరిలో ఒక్క పేషెంట్ తయారయ్యిండు నాకంటే ఊరంతా మారుతున్నది ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఆ విధంగా తయారవుతారు, ఆ విధంగా వాళ్ళ లోపల చైతన్యం వస్తున్నది. కాబట్టి ఈ తక్కువ ఖర్చుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వత నివారణ చేసేటువంటి ఈ వైద్యాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి. మీరు తినండి, అనుభవించుండ్రి, ప్రజలకు ప్రచారం చేయండి. నేను ఒక్కనే చెప్తే కాదు, ప్రభుత్వాలు అయితే పట్టించుకుంటలేవు. ప్రభుత్వాలు అయితే ఆ మెడికల్ మాఫియాకు లొంగిపోయి అమ్ముడు పోయి ఆ అలోపతి వైద్యాన్ని ప్రచారంలో ఉంచారు. కానీ మరి దాని నుంచి ఎంత నష్టం జరుగుతుంది, ప్రజలు ఎవరు బాగుపడుతున్నారని ఆలోచన చేస్తలేరు. మరి ఇంత మంచి వైద్య విధానం ఉన్నప్పుడు మాలాంటి డాక్టర్స్ను ప్రోత్సహించినట్టయితే ప్రజలకు ఇంకా ఎక్కువ సేవలు అందిస్తాం కదా. అది చేయరు, ఎందుకంటే వాళ్ళకి అక్కడ వచ్చేటువంటి ముడుపులు వస్తాయి కాబట్టి స్టేట్ అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు హోమియోపతి ఆ మెడికల్ మాఫియాకు దాసోహం అయిపోయింది. కాబట్టి హోమియోపతిని అభివృద్ధిలోకి దారనేది మాకు అర్థమైపోయింది. అందుకే ప్రజలారా మీరు కూడా అర్థం చేసుకోర్రి, మీ జీవితాలు బాగుపడాలంటే హోమియోపతి వైద్యం ద్వారానే. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ ఏపీ ప్రజలందరూ కూడా హైదరాబాద్కి వచ్చి బాధలు పడుతున్నారని చెప్పి ఏపీ ప్రజల కోసము వారానికి ఒకరోజు ప్రధాన పట్టణాలైనటువంటి టౌన్లలో మన యొక్క బ్రాంచెస్ ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏపీ ప్రజలు పాతోళ్ళకు తెలుసు, కొత్త వాళ్ళు ఉంటే నోట్ చేసుకొని ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ పక్కన రెడ్ ఫాక్స్ హోటల్, రెండో గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంటు ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో సెకండ్ ఫ్లోర్లో ఏసీ హాల్ ఉంటుంది, ఏసీ హాల్కు రావాలి. మూడో గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్, దాన్నే నెల్లూరు మెస్ సెంటరు, దాబా గార్డెన్. విశాఖపట్నం చుట్టూ ఉన్నటువంటి విజయనగరము, బొబ్బిలి, ఒరిస్సా, శ్రీకాకుళం ప్రజలంతా కూడా విశాఖపట్నం బ్రాంచ్కు రావాలి. అదేవిధంగా నాలుగవ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూగా ఉంటుంది. తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు, కడప, నెల్లూరు, హిందూపూరు, బెంగళూరు బార్డరు, తిరుపతి చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా ఆ 4వ గురువారం రోజు అక్కడికి కెన్సెస్ హోటల్కి వస్తే సరిపోతుంది. ముఖ్యంగా పబ్లిక్ అంతా కూడా ఈ వారాలు గుర్తుపెట్టుకోవద్దు, ఈ డేట్లు గుర్తుపెట్టుకోవద్దు. ప్రతి నెల క్యాలెండర్లో గురువారాలే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ గురువారం విజయవాడ, 2 రాజమండ్రి, 3 విశాఖ, 4 తిరుపతి. ఇంతే. ఇక డేట్లు అడగొద్దు. డేట్లు ఒక్కొక్క నెలకు 4 గురువారాలు కాదు 5 గురువారాలు వస్తాయి. 5 అంటే 5వ గురువారం అనుకొని పబ్లిక్ కొంతమంది మిస్ అవుతారు. 4వ గురువారం వరకే మన క్యాంపులు. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా హైదరాబాద్ అక్కడ ఆ టైం నోట్ చేసుకొని చిక్కడపల్లి, హైదరాబాద్లో చిక్కడపల్లిలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. హైదరాబాద్లో డైలీ ఉంటాం కాబట్టి ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని మీరు వచ్చే ముందు దూరంకి వెళ్ళి ఆదిలాబాదు, ఆసిఫాబాదు, కరీంనగర్కి వచ్చేవాళ్ళు ఒక ఫోన్ చేసుకొని ఉన్నవాళ్ళు ఏవో తెలుసుకొని వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా అర్జెంటుగా మీటింగ్లకు ఏమైనా పోతే మీకు మిస్ అయిపోతాం కాబట్టి దూరంకి వచ్చి బాధపడొద్దని ఉద్దేశంతో చెప్తున్నా. ఈ విధంగా హైదరాబాద్లో తెలంగాణ అండ్ ఏపీ ప్రజలందరి లోపల హోమియోపతి అంటే స్లో కాదు, ర్యాపిడ్ యాక్షన్, శాశ్వత నివారణని నిరూపించడానికే మేము ముందుకు వస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. హోమియోపతికి సంబంధించి ప్రతిదీ కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. రైట్, ఇక ఇది వాళ్ళ హెల్త్ ప్లస్. నమస్తే.